ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయం 18-19 వచనములు. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును. ఎవరైతే భక్తిహీనతలో బ్రతుకుతూ ఉంటారో, నీతిగా జీవించకుండా దుష్టక్రియలు చేస్తూ ఉంటారో అలాంటి వారి జీవితము చివరికి మరణముకే దారితీస్తుంది. ఎవరైతే నీతిగా జీవించి నీతిని అనుసరించి ఎదుటి వారందరికీ నీతి వాక్యములు బోధిస్తారో, వారి జీవితం అంతయు ఎవరైతే నీతిగా అనుసరించి నీతిమంతులుగా తీర్చబడతారో అలాంటి వారికి పరమతండ్రి శాశ్వతమైన బహుమానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనందరము కూడా భక్తిహీనతను విడిచిపెట్టి మనందరము కూడా యథార్థంగా జీవించినట్లయితే, మనందరము కూడా నీతిమంతులుగా జీవించినట్లయితే దేవుడు మనందరికీ కూడా శాశ్వతమైన బహుమానంను అనుగ్రహిస్తారు. ఆ శాశ్వతమైన బహుమానం మనందరము కూడా పొందుకొనుటకు పరమతండ్రి అనే దేవుడు మనందరికీ కూడా ఆ శాశ్వతమైన బహుమానాన్ని అనుగ్రహించునుగాక. అంతటి కృపాభాగ్యం మనందరికీ కూడా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.